రాజీనామా చెయ్యి అంటున్నావు. నీ అబ్బసొత్తా టీటీడీ అని మాట్లాడుతున్న బిఆర్ నాయుడు గారి మాటలు అభ్యంతరకరం. ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూర్చుని టీటీడీ చైర్మన్ పదవి అనుభవిస్తూ నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకర పదజాలాన్ని వాడుతూ ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్పై మాట్లాడటం ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఆయనేం మాట్లాడారు, మీరేం మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో జరిగే తప్పులను ఎత్తి చూపుతారు ఎవరైనా. అలా ఎత్తి చూపినప్పుడు నోటుకొచ్చినట్లు మాట్లాడుతారా? మీరు నిరూపించుకోండి నేను తప్పు చేయలేదు అని. భారతదేశంలో హైందవ సాంప్రదాయం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అని చెప్పండి. అంతేగాని నేను ఒంటరిగా ఎవరింటికైనా వెళ్తాను, మాది 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్, మాది మేము స్నేహితులం, వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం అని చెప్పి ఒంటరిగా ఒకరి ఇంటికి వెళ్ళటమే కాకుండా వాళ్ళ వంటింట్లో కూడా ఒంటరిగా వెళుతూ కౌగిలించుకుంటారా? ఇదేనా హైందవ సాంప్రదాయం? ఇదేనా హిందూ సాంప్రదాయం? ఒకరింటికి వెళ్ళాలంటే, స్నేహితుల ఇంటికి వెళ్ళాలంటే భార్యాభర్తలం కలిసి వెళ్తాం, కుటుంబంతో కలిసి వెళ్తాం, కలిసి వెళ్ళి వాళ్ళతో భోజనం చేస్తాం, వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం. కానీ ఒంటరిగా ఒక మగాడు ఒంటరిగా ఒకరి ఇంటికి వెళ్ళేసి, ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళేసి బెడ్రూమ్లోకి వెళ్ళడు, లేకపోతే వంట రూమ్లోకి వెళ్ళడు, గట్టిగా వాళ్ళ భార్యని హగ్ చేసుకోడు. ఇదేనా హైందవ సాంప్రదాయం? ఆయన ఎవరో మూర్తి గారు, TV5 మూర్తి గారట, తిరుపతిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిపై వైసీపీ నాయకులు ఇలా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు అని అంటున్నాడు. ఎన్నో సంస్కరణలు తిరుపతిలో ఏం తీసుకొచ్చాడో ఆ మూర్తి గారు సమాధానం చెప్పాలి. ఏం సంస్కరణలు? అది కూడా ఎన్నో సంస్కరణలు. మీ టీడీపీ కూటమి నాయకులు తప్ప తిరుపతి ప్రజల చేత ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, తిరుపతిలో టీటీడీలో ఏం సంస్కరణలు తీసుకొచ్చిందో ఒక్క సంస్కరణ అయినా, మంచి సంస్కరణ గురించి ఒక్కటైనా మీరు చెప్పగలరా? తిరుపతి ప్రజల చేత మీరు చెప్పించగలరా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. నాకు ఈ పదవంటే ఒక లెక్క అని అంటున్నాడు ఆయన, చైర్మన్ పదవి వెలగబెడుతూ. నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంటున్నాడు. ఎవరు వదిలేసి రమ్మన్నారు మిమ్మల్ని? ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉన్న వాళ్ళు ఆ పదవి భక్తితో సేవ చేస్తారు. మరి మీలాంటి వాళ్ళు, ఇంత అహంకారంగా మాట్లాడేవాళ్ళు, నాకు ఈ పదవి అవసరం లేదు అనేవాళ్ళు, నేను ఎన్నో వ్యాపారాలు పెట్టుకుని ఇది చేస్తున్నాను అని అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఆ టీటీడీ బోర్డు పదవికి అర్హులేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎవడబ్బ సొత్తు ఈ టీటీడీ అని అంటున్నారు కదా, మా చంద్రబాబు ఇచ్చాడు నేను అనుభవిస్తున్నాను అని అంటున్నారు కదా. చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా మిమ్మల్ని నియమించాడు. అది కూడా నియమ నిబంధనలను బట్టి, టీటీడీ నియమ నిబంధనలను బట్టి ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని నియమించాడు. ఎవడబ్బ సొత్తు అంటున్నారు కదా, ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడిగితే ఎలా ఉంటుంది మీకు? మీ అబ్బ సొత్తా అని అడిగితే ఎలా ఉంటుందో మీరే చెప్పండి బిఆర్ నాయుడు గారు. మీరు మాట్లాడుతున్న భాష మంచిదేనా? టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ను పట్టుకుని మీ పైన ఒక అలిగేషన్ వస్తే ఆయన ప్రశ్నించినందుకు ఎవడబ్బ సొత్తు టీటీడీ అని అంటారా? మీరు ఒంటరిగా ఒక మహిళకి ఇంటికి వెళ్ళటం తప్పు కదా. వెళ్ళిన హాల్లో కూర్చుని ఆమెతో మాట్లాడి బయట రావాలి. ఆమె ఇంట్లో ఎవరూ లేరు, ఆమె భర్త అసలు కనపడట్లేదు, ఆమె పిల్లలు కనపడట్లేదు, ఆమె ఒక్కటే కనపడతా ఉంది. ఆమె కిచెన్లో కూడా వెళ్ళారు, మీరు వాటేసుకున్నారు. మీరు ఇలా చేయటం తప్పు కదా. స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి ఒంటరి మహిళ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళేసి భర్త లేకుండా
ఉన్నప్పుడు అతని కిచెన్లోకి వెళ్ళేసి బెడ్రూమ్లోకి వెళ్ళేసి వెళ్ళటం తప్పు కాదంటారా? హక్ చేసుకోవటం తప్పు కాదంటారా? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. రాష్ట్ర ప్రజలు న్యాయం చెప్పండి. టీడీపీ నాయకులు న్యాయం చెప్పండి. అదే మీ ఇళ్ళకి మీకు ఒంటరిగా ఉండేటప్పుడు మీ నాయకుడే మీ ఇళ్ళకు వస్తే మీరు గమనుంటారా? చెప్పండి, న్యాయం చెప్పండి. నేను న్యాయం అడుగుతున్నా మిమ్మల్ని. ఆయన మాట్లాడుతున్న మాటలు న్యాయంగా ఉన్నాయా అని అడుగుతున్నాను. అలా మాట్లాడుతూ నీ ఎవడబ్బ సొత్తు టీటీడీ, నీ అబ్బ సొత్తా టీటీడీ అని అంటున్నారంటే ఎంత అహంకారపూరిత మాటలవి. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.